సమయము 8:35 కావస్తుంది. త్వరగా నేను వర్తమానాన్ని ముగించడానికి సిద్ధపడతాను. దేవుని యొక్క వాక్యమును మనం చదువుకుండగా ఈ వాక్య భాగములో మరి సంఘమును గూర్చి వ్రాయడం జరిగింది. ఈ సంఘము అంటే ఎవరండి? మనమందరము కలిసి ఉండడం ఒక సంఘం. పాత నిబంధన విషయానికి వస్తే ఆనాడు ప్రత్యక్షపు గుడారాన్ని వేసి ఆనాడు బలులు అర్పించేవారు. ఆనాడు దేవుని యొక్క ఆజ్ఞను వినడానికి దేవుడు ఒక ప్రత్యేకమైన వ్యక్తులను ఎన్నుకునేవాడు. అదే రీతిగా క్రొత్త నిబంధనకు వచ్చేసరికి సమాజముగా కూడి ఒక గృహములో చేరి ఆరాధించడం, అది సంఘం. నేటి దినాల్లో మనము చూస్తూ ఉన్నప్పుడు మనము ఒక సంఘాన్ని మనము నిర్మించాలంటే దానికి ఇటుకలను పేరుస్తాం, సిమెంట్ వాడతాం, ఇసుక వాడతాం, అన్నీ వాడతాం. కానీ ఏముండాలంట? స్థిరముగా పునాది స్థిరంగా ఉండాలి. పునాది అనేది స్థిరముగా ఉంటేనే ఆ సంఘము ఏమవుతుంది అంటున్నాడు? స్థిరంగా నిలబడుతుంది. పునాది అనేది సరిగా లేకపోతే సంఘము ఏమైపోద్ది అంటున్నాడు? చెదరిపోద్ది. కాబట్టి సంఘ పునాది, ఆ సంఘానికి మూలరాయి ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనం ఒక గృహాన్ని నిర్మించేటప్పుడు మరి మనము అన్ని రాళ్ళు పేరుస్తాం, కానీ ఏదైతే పనికిరాదని మనము పడవేస్తామో దాన్ని మరలా ఏం చేస్తాము? ఆ రాళ్లతో కలిపి దీన్ని కూడా దానిలో ఒక భాగముగా చేసి ఆ గోడకున్న రంధ్రములో దీన్ని ఏం చేస్తాము? పెడతాం. పెట్టి దాన్ని ఏం చేస్తాము? సంపూర్తి చేస్తాం. అదే రీతిగా ఒక సంఘానికి ఏ రాయి అయితే పనికిరాదని మనము నెట్టివేస్తూ ఉన్నామో ఆ సంఘానికి పనికి వచ్చే రాయే ఎవరైనారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా! యేసుక్రీస్తు వారు ఉన్నారు మూలరాయి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. కనుక ఈనాడు మనము లేఖనాలను మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు మరి ఈ సంఘమునకు శిరస్సు ఎవరంట? క్రీస్తే శిరస్సు అయి ఉన్నాడు. కాబట్టి సంఘమునకు శిరస్సు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎఫెసీ పత్రికలో మనం చదవచ్చు ఆ మాటను. అపోస్తలుడైన పౌలు ఎఫెసీకి రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుదాం. తీసినవారు క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున, సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. భార్యకు శిరస్సై ఉన్నాడు. కాబట్టి సంఘమునకు శిరస్సు ఎవరంట? క్రీస్తు. కాబట్టి సంఘమునకు సెక్రటరీ, ట్రెజరరు, చైర్మన్ కాదు శిరస్సు. ఎవరంట? క్రీస్తే శిరస్సు. ఆ శిరస్సు అనేది లేకపోతే ఈ సంఘం అనే శరీరానికి ఏమైపోద్ది అంటున్నాడు? సంఘము చెదిరిపోతుంది. కాబట్టి సంఘము చెదిరిపోకుండా ఆలోచనకర్త అయినటువంటి శిరస్సు అయినటువంటి క్రీస్తును యొక్క ఆలోచనలో పుట్టినదే ఈ సంఘం. కనుకని ఇక్కడ ఏమంటూ ఉన్నాడంటే మరి క్రీస్తు సంఘమునకు శిరస్సు అంటున్నాడు. 27వ వచనములో ఏమంటున్నాడు? అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించాడంట. సంఘమును ఏం చేశాడంట? ప్రేమించాడు. అంటే ఆయన యొక్క జీవితంలో మనము చూస్తే యేసుక్రీస్తు వారు ప్రేమామయుడై ఉన్నాడు. కనుకనే ఈనాడు ఆయన మనల్ని ప్రేమించాడు. కాబట్టి ఈనాడు మనము శాఖోపశాఖలుగా సంఘము విస్తరించి ఆయా ప్రాంతాల్లో సేవ జరుగుతూ ఉందంటే దేవుని యొక్క ప్రేమ ఎలా విస్తరించిందో మనం చూడగలం. కనుకనే ప్రియులారా, సంఘమును ప్రేమించి ఏం చేశాడు? అది కలంకమైనను
ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక ఎలా చేశాడంట ఆ సంఘమును పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాడు. ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంట సంఘమును పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనటువంటి సంఘముగా ఉండాలని ప్రభు కోరుకొని ఈ సంఘము కొరకు ఏం చేశాడంట ఆయన తనను తాను అర్పించుకున్నాడు. తనను తాను సమర్పించుకొని ఈ సంఘమును తన స్వరక్తమిచ్చి దేవుడు కొన్నటువంటి సంఘం. కనుకనే ప్రియులారా ఈ సంఘమునకు శిరస్సు ఎవరై ఉన్నారంట ప్రభువైన యేసుక్రీస్తు వారు. కనుకనే ఈ సంఘము శిరస్సు అయినటువంటి ఈ సంఘము ఏమైపోయింది అంటున్నాడంటే ఈ సంఘము చెదరిపోయింది అంటున్నాడు. ఎక్కడెక్కడికి చెదరిపోయింది అనేది లేఖనాల్ని మనం పరిశీలన చేస్తే అపోస్తల కార్యముల గ్రంథం 8వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుదాం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదరిపోయిరి. సంఘం ఏమైపోయిందంట? సంఘమునకు ఏం కలిగిందంట? గొప్ప హింస కలిగింది. ఆ గొప్ప హింస కలిగినప్పుడు అపోస్తలులు అంటే శిష్యరికం కాబట్టి శిష్యులు తప్ప అందరూ కూడా ఎక్కడికి చెదరిపోయారంట? యూదయ సమరయ దేశములందు చెదరిపోయింది. అంటే చెదరిపోయినటువంటి ఈ సంఘము అనేక మంది చెదరిపోయారు ఆయా ప్రాంతాలకు. చెదరిపోయిన వారు ఇప్పుడు ఏం చేస్తున్నారంట? 4వ వచనం చదవండి. 8వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి చెదరిపోయినటువంటి యూదయ సమరయ గలిలయ ఈ ప్రాంతముల్లోనే ఎక్కువగా యేసుక్రీస్తు వారు కూడా పరిచర్య చేసినటువంటి ప్రాంతాలు. అయితే సంఘము చెదరిపోయినటువంటి వారు ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోయినటువంటి వారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సువార్త వాక్యమును ప్రకటించుచు ఏం చేస్తున్నారంట? సంచారము చేస్తూ ఉన్నారు. సువార్త వాక్యమును ప్రకటిస్తూ ఉన్నారు. ఆ సువార్త వాక్యం ఏంటంటే యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక, యేసుక్రీస్తు వారి యొక్క మరణం, యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం, ఇవన్నీ కూడా సువార్తలో భాగము. కాబట్టి ప్రియులారా ఈ సువార్త వాక్యమును ఏం చేస్తున్నాడంటే ప్రకటిస్తూ ఉన్నారంట. ఈ సువార్త వాక్యమును ప్రకటించి సంచారము చేస్తూ అనేక ప్రాంతాల్లో దేవుని యందు విశ్వాసం ఉంచిన వారిని ఒక సంఘముగా సమాజముగా కూడి వారిని ఒక సంఘాన్ని నిర్మించి దానికి బాధ్యత వారికి అప్పగించి అక్కడి నుంచి మరి యొక్క ప్రాంతానికి వెళ్ళి అక్కడ సువార్తను ప్రకటించడం, ఈ రీతిగా సంఘములను కట్టడం మొదలుపెట్టారు. కాబట్టి ప్రియులారా అందుకే అంటున్నాడు ఈ సంఘము చెదరిపోయినటువంటి సంఘము ఇప్పుడు ఏం చేసిందంట? సువార్త వాక్యమును ప్రకటిస్తుంది. నిన్నటి దినాన సాగర్ పాస్టర్ గారు చెప్పారు, పాస్టర్ గారు 4 సంఘాల నుంచి వస్తూ ఉన్నారు అన్నాడు. మంచిది, మంచి పరిచర్య మరి చేయడం జరుగుతుంది. దేవుడు ఇంకా వారి యొక్క పరిచర్యను వారి సంఘాలను ఇంకా అభివృద్ధి చెందించునుగాక. ఆమేన్. కాబట్టి ప్రియులారా ఇది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కనుకనే ప్రియులారా అందుకే అంటున్నాడు చెదరిపోయిన వారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దేవుని వాక్యమును వారు ప్రకటిస్తూ ఉన్నారు. కాబట్టి నేటి దినాల్లో సంఘముగా కూడి దేవుని వాక్యాన్ని విని మారు మనసు రక్షణ పొందినటువంటి మనము కూడా ఎలా ఉండాలంటున్నాడు? మన వరకే ఆ రక్షణను ఉంచుకుంటూ మన వరకే దాన్ని కాపాడుకుంటూ ఉంటే సరిపోతుందా? లేదు. ఏం చేయాలంటున్నాడు? మనము ఏ రీతిగా రక్షించబడ్డాము,
ఏ రీతిగా దేవుని వాక్యాన్ని విశ్వసించిన ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలి? ఇతరులకు కూడా బోధించాలి. ఇతరులకు వాటిని ప్రకటించి అనేకులను కూడా క్రీస్తు రాయబారులుగా మనము చేయాలి. కనుకనే ప్రియులారా, ఈ సంఘము, చెదిరిపోయినటువంటి ఈ సంఘము దేవుని వాక్యము ప్రకటించుట ద్వారా సంఘము కట్టబడి ఏమైందంటే క్షేమాభివృద్ధి చెందుతుంది. ఏం చెందుతుందంట? సంఘము క్షేమాభివృద్ధి చెందుతుందని అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయము 31వ వచనంలో మనం చదువుకుంటాం. ఏమంటున్నా అంటే, యూదయ, గలిలయ, సమరయ దేశములంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు. ఒకటి, సంఘము ఏమవుతుందంట? క్షేమాభివృద్ధి నొందుచు ఉన్నది. క్షేమముతో పాటు అభివృద్ధి. ఈ క్షేమము ఎవరిస్తారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనము కీర్తనల గ్రంథములో మనము చూస్తే 23వ కీర్తన 6వ వచనములో మనం చదివితే అక్కడ దావీదు మహారాజు సెలవిస్తున్నటువంటి మాట మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏమని సెలవిస్తున్నాడో మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 23వ కీర్తన చివరి వచనం. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఏమంటున్నాడు? కృపాక్షేమములు. ఈ కృపాక్షేమము, ఈ భద్రత అనేది ఎవరిస్తారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ లోకంలో మనం చూస్తున్నప్పుడు మనకు భద్రత ఇచ్చేవారు ఎవరు? పోలీసు వారు ఇస్తారు కదా. అది శారీరకమైన భద్రత ఇస్తారేమో, కానీ ఆత్మ సంబంధమైనటువంటి భద్రత, ఆత్మకు సంబంధించినటువంటి కృపాక్షేమములను ఎవరిస్తారంటే మన జీవితాలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా. కనుకనే ప్రియులారా, దావీదు మహారాజు యొక్క గొప్ప విశ్వాసం ఏంటంటే కృపాక్షేమములు నా వెంట వస్తాయి. ఆ నమ్మకము నేటి దినాల్లో సంఘముగా కూడి దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి ఈ ఆలయ వార్షికోత్సవంలో ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏం కలిగి ఉండాలంటున్నాడు? కృపాక్షేమములు కలిగి ఉండాలి. ఆ దేవుని యొక్క కృపాక్షేమములు నువ్వు కలిగి ఉంటే నీ జీవితం అని ఈ సంఘమునకు ఏమొస్తుంది అంటున్నాడు? క్షేమాభివృద్ధి అనేది కలుగుతుంది. క్షేమాభివృద్ధి కలిగినటువంటి సంఘముగా ఉంటుంది. క్షేమాభివృద్ధి అంటే కట్టబడుట అని అర్థం. కట్టబడుచు ఉన్నది సంఘము, కట్టబడుచు ఉన్నది. ఎవరిలో? క్రీస్తులో కట్టబడాలి సంఘం. యేసు క్రీస్తుని పునాది మీద కట్టబడాలి. అది కట్టబడినప్పుడు వానల్లాంటి, వరదల్లాంటి శ్రమలు కానీ, శోధనలు కానీ, హింసలు కానీ, ఉపద్రవములు కానీ ఏవో వచ్చినా ఆ సంఘము ఏమవుదంటున్నాడు? కదలింపబడదు. ఆ సంఘము కదలింపబడకుండా స్థిరమైన పునాది మీద అది వేయబడింది గనుక అందులో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు సంచారము చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, అందుకే ఇక్కడ అంటున్నాడు సంఘము కట్టబడుచు అంటున్నాడు. క్షేమాభివృద్ధి నొందుచు అంటే అర్థం ఏంటంటే కట్టబడుచు ఉన్నది. అందుకే యోహాను సువార్తలో కూడా మనము చదువుతున్నప్పుడు 15వ అధ్యాయంలో మనము చూస్తే అక్కడ చెప్తాడు, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండినేడలా మీకేది ఇష్టమో అడుగుడే. కాబట్టి ఇప్పుడు సంఘము కట్టబడాలి, సంఘము క్షేమాభివృద్ధి చెందాలంటే ఎవరిలో ఉండాలంట? క్రీస్తులో మనం ఉండాలి. క్రీస్తును కలిగినటువంటి ఆ సంఘము ఏమవుతుంది అంటున్నాడు? క్షేమాభివృద్ధి నొందుతుంది. ఈ క్షేమాభివృద్ధి నొందుచు క్రీస్తులో ఏమవుతుందంటే ఆత్మ ఫలము కలిగినటువంటి సంఘముగా వృద్ధి చెందుతుంది. గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుండి కూడా మనం చూస్తే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహము.
కాబట్టి ఈ సంఘము క్షేమాభివృద్ధి నొందుచు కట్టబడుచున్న సంఘములో ఆత్మ ఫలము ఒకటే, దానిలోని విత్తనాలు అనేకమైనవి. కాబట్టి ఇవన్నీ కలిగి మనము సంఘములో ఏం చేయాలంటే దినదినము వృద్ధి చెందాలి. క్రీస్తులో వృద్ధి చెందినటువంటి సంఘము దేవుని రాకడ సమయములో ఏమవుతుందంటే అది ఎత్తబడేటువంటి సంఘముగా ఉంటుంది. కనుకనే ఈ సంఘమును క్షేమాభివృద్ధిని గురించి ఏమని చెప్తున్నాడో మనం చదువుదాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20 నుంచి 22 వచనాల వరకు మనం చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మెలకువ ఉన్నారా? ఎందుకు హల్లెలూయా చెప్తానంటే హల్లెలూయా చెప్తే కొంచెం చురుకు అనేది వస్తుంది కదా. సూదేసేటప్పుడు ఏం చేస్తారంట, కొంతమంది భయం, ఆ సూది పడంగానే సురుక్ అనేది అనుకో మెలకు వచ్చేస్తుంది. అలాగే హల్లెలూయా అనేది ఒక సూది మందు లాంటిది కదా. హల్లెలూయా అనగానే కొంతమంది అలర్ట్ అవుతారు. కాబట్టి ప్రియులారా, అందుకే ఇక్కడ ఏమంటూ ఉన్నాడంటే ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడాలి. ఆయన అనగా ఎవరిలో అమర్చబడాలంట? సంఘము క్రీస్తులో అమర్చబడాలి. క్రీస్తులో అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు ఏమవుతుందంట? వృద్ధి పొందుచుంది. ప్రభువునందు ఎవరిలంట? ప్రభువునందు మాత్రమే అది పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు అది ఏమవుతుందంటున్నాడు? వృద్ధి పొందుచున్నది. వృద్ధి పొందాలి. అలా దినదిన వృద్ధి పొందొచ్చు. క్రీస్తులో అమర్చబడినటువంటి సంఘం పరిశుద్ధమైనదిగా ఉండాలని ప్రభు కోరుకున్నాడు కదా. మనం చదువుకున్న ఎఫెసీ పత్రికలను ఇందాక 5వ అధ్యాయంలోనే ఆ సంఘం ఎలా ఉండాలని కోరుకున్నాడంట? పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. కనుకనే ప్రియులారా, ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి ఏమై ఉన్నారంటున్నాడు? నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఎవరికి నివాస స్థలం అంట? మనం క్రీస్తుకు నివాస స్థలం. కనుకనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు కదా, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా. కాబట్టి మన యొక్క హృదయము లేక మన యొక్క దేహములు దేవునికి ఏమై ఉన్నాయంటున్నాడు? దేవునికి నివాస స్థలం, దేవుని ఆత్మ నివసించేటువంటి స్థలం. దేవుడు ఎల్లప్పుడూ మన హృదయాల్లో నివసిస్తూ ఉన్నప్పుడు పాపం అనే జోలికి పోకుండా దానికి దూరంగా ఉంటూ ప్రభువుకు సమీపంగా జీవించడానికి ఈ ఆత్మ మనల్ని ప్రేరేపిస్తూ ప్రభువుకు దగ్గరికి సమీపంగా చేరి ఆయన మాటలు వినుటకు ఆయన యొక్క దర్శనాలను మనము చూడడానికి అవకాశం ఇస్తూ ఉన్నది. కనుకనే ప్రియులారా, అందుకే ఇక్కడ అంటున్నాడు ఆత్మ మూలముగా అనగా ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ మూలముగా దేవునికి నివాస స్థలముగా ఉండుటకు కట్టబడుచున్నది. అయితే ఈ క్షేమాభివృద్ధి నొందుచున్నటువంటి ఈ సంఘము, కట్టబడినటువంటి ఈ సంఘము ఎలా ఉండాలంటే, మరి అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 42వ వచనాన్ని మనం చదువుదాం. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 42వ వచనం. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. కాబట్టి సంఘము కట్టబడుచున్నటువంటి ఆ సంఘములో క్షేమాభివృద్ధి నొందుచున్నటువంటి ఆ సంఘము ఏ విషయాల్లో ఎడతెగక ఉండాలంట?
అపోస్తులుల బోధ. అంటే ఏ బోధ? వారి సొంత బోధ కాదు, వారి జ్ఞానాన్ని, లోక జ్ఞానాన్ని ఉపయోగించుకుని బోధించేటువంటి బోధ కాదు, కానీ దేవుని వాక్యం, జీవము కలిగిన దేవుని యొక్క మాటలను వారు బోధిస్తున్నారు. కాబట్టి అపోస్తుల బోధ యందును సహవాసం. ఏ సహవాసం అంట? తుంటర్లతో కాదు మన సహవాసం. ఎవరితో? ప్రభువునందు విశ్వాసం ఉంచి క్రీస్తు రక్షణను పొందుకున్నటువంటి సహవాసం, పరిశుద్ధ సహవాసము, పవిత్రులతో సహవాసం. ఇటువంటి సహవాసము కలిగిన వారు ఎవరిని కలిగి ఉంటారు? క్రీస్తుతో కూడా వారి సహవాసము కలిగి ఉంటారు. కనుకనే సహవాసమందును రొట్టె విరుచుట యందు అంటున్నాడు. రొట్టె విరుచడం అంటే అర్థమైందండి? రొట్టె విరుచడం అంటే ప్రభు వల్ల ఆరాధన, అనగా ప్రభు సంస్కార ఆరాధనలో పాలు పంచుకోవడం. రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందు ఏం కలిగి ఉండాలంట? ఎడతెగక ఉండాలి. ప్రార్థన చేయుటలో కూడా ఎప్పుడైతే ఒక సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేస్తుందో, నీకు ఎదురైనటువంటి ప్రతి శ్రమల సంఖ్యలు కూడా ఏమైపోతాయి? తెగిపోతాయి. అంతే. ఈ శ్రమల సంఖ్యల నుండి నీకు విడుదల, విముక్తి కలుగుతూ ఉంది. కాబట్టి పేతురు చెరసాల్లో వేయబడినప్పుడు సంఘము ఏం చేసిందంట? అత్యాశక్తితో ప్రార్థన చేసినప్పుడు సంఘము ఏమైంది? పేతురికి విడుదల కలిగింది, విమోచన కలిగింది. చెరసాల నుండి బయటికి తీసుకొని రాబడ్డాడు. మరి నేటి దినాల్లో సంఘము ఆ రీతిగా అత్యాశక్తితో ప్రార్థన చేసినప్పుడు సంఘము దినదినం ఏమవుతుంది అంటున్నాడు? వృద్ధి చెందుతూ ఉంటుంది, క్షేమాభివృద్ధి నుండి. ఈ సంఘము అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుటెందును ప్రార్థన చేయటందు ఎడతెగక ఉంటుంది. అంత మాత్రమే 47వ వచనములో కూడా మనం చదివితే, ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొని చుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఇప్పుడు ఎలా ఉండాలంట సంఘము? ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము ఎక్కడికి చేర్చాలంటున్నాడు? సంఘములోనికి చేర్చుకోవాలి. సంఘములోనికి వారందరూ కూడా రప్పించబడాలి. ఇది ఏ రక్షణ అంటే నీ యొక్క ఆత్మ రక్షణ. ఈ ఆత్మ రక్షించబడినప్పుడు ఎక్కడికి చేర్చబడాలంట? సంఘములోనికి చేర్చబడాలి. సంఘ సహవాసములోనికి వచ్చి సంఘస్థులతో కలిసి దేవుణ్ణి ఆనంద గానములతో స్తుతి గానములు చేస్తూ దేవుణ్ణి ఆరాధించేది సంఘం. ఎప్పుడైతే ఈ రీతిగా సంఘము దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధిస్తుందో ఆ సంఘము ఏమవుతుంది అంటున్నాడు? దినదినము వృద్ధి చెందుతుంది. దానికి క్షేమాభివృద్ధి కలుగజేయడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సంఘమును, తన శరీరమును ఏం చేశాడంట? మన కొరకు దాన్ని ఏం చేశాడు? సిలువలో బలియాగం చేశాడు. కాబట్టి సంఘం అనేది ఏంటంటే ఆయన యొక్క శరీరం. కాబట్టి ఈ శరీరం అనే సంఘములో అవయవాలు మనము. కాబట్టి ప్రభు ఏదైతే వాక్యము ద్వారా మనకు సెలవిస్తున్నాడో ఆ సెలవిచ్చిన మాట ప్రకారము ఈ అవయవాలన్నీ కూడా ఏం చేయాలంటున్నాడు? పని చేయాలి ప్రభు కొరకు. ప్రభువునందు మీ ప్రయాసము ఏం కాదంటున్నాడు? వ్యర్థము కాదు. హల్లెలూయా. వ్యర్థము కాదండి. అది ఫలించే స్థితిలోనికి దేవుడు తీసుకొస్తున్నాడు. కనుకనే మనం చదువుకున్న లేఖన భాగంలో మనం చూస్తే సంఘము క్షేమాభివృద్ధి పొందుచున్నది. రెండవదిగా మనం చూస్తే ప్రభువునందు భయము అంటున్నాడు. ప్రభువునందు ఏం కలిగి ఉండాలంటే భయము కలిగినటువంటిదిగా ఉంది. కాబట్టి ఇక్కడ మనము చదువుకున్న లేఖన భాగంలో మనం పరిశీలన చేస్తే మరి ప్రభువునందు భయమును అంటున్నాడు. ప్రభువునందు ఏం కలిగి ఉండాలంట? భయము కలిగి ఉన్నటువంటి సంఘమును మీద దేవుని యొక్క కనుదృష్టి ఉంటుంది.
దేవుని యొక్క సన్నిధి కాంతి ఎప్పుడు కూడా దాని మీద ప్రకాశిస్తూ ఉంటుంది. దేవుని యొక్క సహాయం ఎప్పుడు కూడా సంఘమునకు కలుగుతూనే ఉంటుంది. ఆ సహాయాన్ని నీవు నేను ఎవరు కూడా ఆపలేరు. కనుకనే ప్రియులారా, ప్రభువునందు భయము అంటున్నాడు. మనము సామెతల గ్రంథంలో మనము చూస్తున్నప్పుడు 9వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుదాం. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము. కాబట్టి యెహోవా యందు భయము భక్తి కలిగి ఉండుటే ఏమంటున్నాడు? జ్ఞానమునకు మూలము. కాబట్టి జ్ఞానము కలిగి ఈ సంఘమును మనం నడిపించాలి. ఈ జ్ఞానము ఎక్కడి నుండి వస్తుంది? ఎక్కడి నుండి వస్తుందండి? ప్రొవిజన్ షాపుకు పోయి డబ్బులు ఇచ్చి ప్రొవిజన్స్ అయితే కొనగలం, కానీ జ్ఞానాన్ని ఎవడైనా కొనగలడా? ప్రొవిజన్ షాప్ వాడి దగ్గరికి పోయి, అయ్యా నాకు జ్ఞానము కావాలి, డబ్బులు ఇస్తాను, ఇస్తావా అంటే ఏమంటాడు? జ్ఞానము నా దగ్గర లేదు, నా దగ్గరుండేది మాత్రము ఈ వస్తువులే అంటాడు. కాబట్టి జ్ఞానము కావాలంటే నువ్వు ఎవరిని అడగాలంటున్నాడు? దేవుణ్ణి అడగాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు ఏం చేయాలంట? దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును అంటున్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. మీలో ఎవనికైనాను సరే జ్ఞానము కొదువుగా ఉంటే అతడు ఎవరిని అడగాలి? తల్లిదండ్రులు అడిగితేరు, సంఘ కాపరి దగ్గరకు వస్తారు, లేకుంటే ఎవరి దగ్గరికి పోయి నువ్వు అడిగినా ఆ జ్ఞానం ఎవరు? కాబట్టి నీకు జ్ఞానము కావాలంటే దేవుణ్ణి నీవు అడగాలి. ఆయన ఎవరిని గద్దించకుండా ఏం చేస్తాడంటే ఆయన ధారాళముగా ఇచ్చేవాడు జ్ఞానం. కాబట్టి ఆ జ్ఞానముతోనే దేవుడు సృష్టి అంతటిని కూడా చేశాడు. ఆ జ్ఞానముతోనే దేవుడు నేలమంటితో నరుని నిర్మించుకున్నాడు, వీటన్నిటి మీద అధికారం ఇచ్చాడు. మరి అటువంటి జ్ఞానవంతుడైన దేవుణ్ణి మాత్రమే నీకు జ్ఞానం ఇవ్వగలడు. కాబట్టి ప్రియులారా, అందుకే ఇక్కడ అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలం. జ్ఞానం. కాబట్టి దేవుని యందు ఏం కలిగి ఉండాలంటున్నాడు? భయము కలిగి ఉన్నప్పుడు దేవుడు నీకేమిస్తాడంట? జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానముతో నువ్వు సంఘ క్షేమాభివృద్ధిలో నీ వంతు సహాయ సహకారాలు నువ్వు సంఘ కాపరికి ఇచ్చినప్పుడు ఆ సంఘ కాపరి ప్రోత్సాహముతో ఈ పరిచర్యను ముందుకు కొనసాగించడానికి ఎంతో ఉత్సాహాన్ని చూపుతాడు. కాబట్టి ప్రియులారా, జ్ఞానము కావాలి. అంత మాత్రమే కాకుండా 10వ అధ్యాయము సామెతల గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనాన్ని కూడా మనం చదువుదాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం. ఏమంటున్నాడు? జ్ఞానముతో పాటు ఏందంటున్నాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువుకు కారణం. దీర్ఘాయువు. నువ్వు అనేక సంవత్సరాలు జీవించాలని నువ్వు అనుకుంటావు భూలోకంలో, కానీ అనేక సంవత్సరాలు జీవించాలంటే నువ్వేం కలిగి ఉన్నావంట? దేవుని యందు భయము కలిగి ఉన్నప్పుడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణమవుతుంది. నీకు ఈ దీర్ఘాయువు కలిగి నువ్వేం చేయాలంటున్నాడు? ఆ దీర్ఘాయువు దేవుడిచ్చిన ఆ దీర్ఘాయువును బట్టి నువ్వేం చేయాలి? దేవుని సన్నిధానములో నీ హృదయాన్ని కుమ్మరించాలి. నీ జీవితాన్ని పూర్తిగా దేవుని చిత్తానికి లోబర్చుకున్నప్పుడు నీకేమిస్తాడంట? దేవుడు దీర్ఘాయువునిస్తాడు. దీర్ఘాయువునిచ్చేది మన పితరులైన వారు కాదు. ఏ మనుషుడు కూడా నీ దీర్ఘాయువును తగ్గించలేడు, పెంచలేడు. కానీ నీ దీర్ఘాయువు పెరగాలన్నా తగ్గాలన్నా ఎవరి చేతిలో ఉంది?
దేవుని చేతులు. మనం పుట్టక మునిపే మన ఆయుష్కాల దినములన్నీ కూడా ఆయన గ్రంథములో లిఖించబడ్డాయి. కనుకనే ప్రియులారా, అందుకే ఇక్కడ అంటున్నాడు, దీర్ఘాయువునకు కారణం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి. ఈనాడు ఆ దీర్ఘాయువును పొందుకున్న నీవు ఈ దినము మాత్రమే కాదు, కానీ దేవుని మందిరంలో ఆరాధన జరుగుతూ ఉన్నప్పుడు క్రమము తప్పకుండా దేవుడి నీకు ఇచ్చిన దీర్ఘాయువును పొందుకున్న దినములన్నింటిలో కూడా దేవుని జ్ఞాపకము చేసుకుంటూ దేవునికి మందిరంలో చేరి దేవుణ్ణి ఆరాధిస్తూ దేవునికి ప్రార్థన చేస్తూ దేవుని మాటలను నువ్వు ధ్యానిస్తూ నీ జీవితాన్ని ఆధ్యాత్మికంగా బలపరుచుకోవడానికే దేవుడు నీకేమిస్తున్నాడు? దీర్ఘాయువుని ఇస్తూ ఉన్నాడు. ఆ దీర్ఘాయువుని కలిగిన నీ జీవితం, ప్రభు భయము నెరిగినటువంటి నీ జీవితంలో జ్ఞానముతో పాటు దేవుడు ఏమిస్తున్నాడు? దీర్ఘాయువుని ఇస్తున్నాడు. కాబట్టి జ్ఞానము, దీర్ఘాయువు ఈ రెండు నీవు కలిగి నువ్వేం చేయాలంటున్నాడు? ప్రభువును వెతకాలి. ప్రభు సన్నిధిని నిత్యము వెతుకుతూ ప్రభువును ఆరాధించే స్థలములోనికి నీవు రావాలి. కాబట్టి సంఘము రెండవదిగా ఏముందంట? ప్రభువునందు భయము కలిగి ఉంది. మనం చదువుకున్న లేఖన భాగంలోనికి మనం వెళ్తే అపొస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 31వ వచనంలో మూడవదిగా పరిశుద్ధాత్మ ఆదరణ అంటున్నాడు. ఏ ఆదరణ అంట? పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ. చాలా మంది అంటారు, మమ్మల్ని ఆదరించడానికి ఎవరు లేరే అనుకుంటారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడే నీకేమై ఉన్నాడు? ఆదరణకర్త అన్నాడు. నువ్వు కృంగిన సమయములో నిన్ను ఆదరిస్తూ, నువ్వు బలహీన పడినప్పుడు నిన్ను బలపరచడానికి పరిశుద్ధ గ్రంథములోని జీవవాక్కులన్నీ ఇచ్చి నిన్ను బలపరిచేది పరిశుద్ధాత్మ దేవుడు. కనుకనే ప్రియులారా, ఈ పరిశుద్ధాత్మ ఆదరణ దేనికి కావాలంటున్నాడు? సంఘమునకు కావాలంటున్నాడు. ఎవరికి కావాలంట? సంఘమునకు కావాలి పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ. కాబట్టి ప్రియులారా, ఈ పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ గురించి మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు లేఖనాలు మనం పరిశీలన చేస్తే యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును అంటూ ఉన్నాడు. ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహిస్తాడు. ఏ ఆత్మ అంట? సత్య స్వరూపియగు ఆత్మ. రెండు ఆత్మలు ఉన్నాయంట. సత్య స్వరూపియగు ఆత్మ ఉంది, భ్రమపరిచే ఆత్మ ఉంది. కాబట్టి ఇప్పుడు సంఘముగా కూడిన మనము ఏ ఆత్మను కలిగి ఉండాలంట? సత్య స్వరూపియగు ఆత్మ. ఈ సత్య స్వరూపియగు ఆత్మను కలిగిన నీవు ఎక్కడికి నడిపించబడతావు? అసత్యములోనికా లేక సత్యములోనికా? సత్యములోనికి. కాబట్టి ప్రియులారా, ఈ సత్య స్వరూపియగు ఆత్మ నీలోనికి వచ్చినప్పుడు నీవు ఆ సత్య స్వరూపియగు ఆత్మను నీవు కలిగి అబ్బా తండ్రి అని మొరపెట్టచ్చు. దేవుని యొక్క మహత్కార్యములను, అద్భుతాలను నీ జీవితంలో జరిగించడానికే ఈ పరిశుద్ధాత్మ దేవుడు నేటి దినమున నీ జీవితంలోనికి ప్రవేశించాడు, ఈ సంఘములోనికి ప్రవేశించాడు. కనుకనే ప్రియులారా, సత్య స్వరూపియగు ఆత్మ ఏం చేశాడంట? మనకు అనుగ్రహించాడు. ఒక వరముగా దేవుడు దాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు. లేఖనాలు మనం పరిశీలన చేస్తున్నప్పుడు మరి యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనంలో కూడా మనం చదివితే 14వ అధ్యాయము 26వ వచనం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును
సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. కాబట్టి తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును కూడా మీకు ఏం చేస్తాడంట? బోధిస్తాడు. మనం ఎలా నడవాలో, ఎలా క్రీస్తులో ఎదగాలో వీటన్నిటిని కూడా మనకు బోధించేవాడు ఎవరంట? పరిశుద్ధాత్మ దేవుడు. కనుకనే ప్రియులారా, ఈ పరిశుద్ధాత్మ ఆదరణ అనేది ఎవరికి కావాలంట? సంగమునకు నేటి దినాలకు కావాలి. ఈ పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎవరైతే మరి కలిగి వారి జీవితాల్లో ప్రభువుల్లో కొనసాగుతారో వారందరూ కూడా ఏం పొందుకుంటారంట? దేవుని యొక్క శక్తిని వారు పొందుకొని క్రీస్తులో ఫలభరితమైనటువంటి జీవితాన్ని వారు మరి కలిగి ఉండడానికి, ప్రభు రాకడకై సిద్ధపాటు కలిగి ఎత్తబడేటువంటి స్థితిలోనికి వారు వస్తారు. చివరిగా ఇంకొక మాట మనం చదువుకుందాం. సంఘము పరిశుద్ధాత్మ ఆదరణతో పాటు సంఘం ఏమవ్వాలంటున్నాడు? విస్తరిల్చున్న సంఘము. విస్తరిస్తూ ఉందంట సంఘం అనగా శాఖలుగా ఏమవ్వాలంటున్నాడు? సంఘము విస్తరించాలి. క్రీస్తులో విస్తరిస్తూ అవి అభివృద్ధి చెందుతూ ప్రభు యొక్క వాక్యమును ప్రకటిస్తూ ఇంకా అనేకమైన ఆత్మలను రక్షిస్తూ క్రీస్తులో వర్ధిల్లాలని కోరుకుంటూ ఉన్నాడు. కనుకనే విస్తరిల్లుచు ఉన్నటువంటి సంఘము ఇప్పుడు ఎవరి తట్టు చూడాలంటే ప్రభు తట్టు తిరగాలి. ఎవరి తట్టు తిరగాలంట? ప్రభు వైపు తిరగాలి. ప్రభు వైపు తిరిగినప్పుడు ఆ సంఘము నానాటికి విస్తరిస్తూనే ఉంటుంది, కానీ ఆగిపోదు. అయితే ప్రభు తట్టు తిరిగినటువంటి ఆ సంఘమునకు ఎవరు తోడుగుంటారు? ప్రభు హస్తము తోడై ఉండునన్న అపొస్తలుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయం 21వ వచనంలో మనం చదువుతాం. కాబట్టి ప్రభు హస్తము ఆ సంఘమునకు ఏమై ఉంటుందంట? తోడుగా ఉంటాడు. కాబట్టి ప్రియులారా, అందుకే ఈ దినమున మరి ఆలయ వార్షికోత్సవం 3 సంవత్సరాలు మరి అయిపోయి 4వ సంవత్సరంలోనికి ప్రవేశించడం జరిగింది. ఈ రీతిగా ఈ సంఘము ఏమవ్వాలంటున్నాడు? క్రమక్రమముగా వృద్ధి చెందాలి. క్రీస్తులో వృద్ధి చెందుతూ ప్రభునందు భయము కలిగినటువంటి సంఘ విశ్వాసులుగా, పరిశుద్ధాత్మ ఆదరణ కలిగినటువంటి సంఘముగా, నాకెవరు సహాయము లేదే అన్నటువంటి కాకుండా నా ప్రభు, నా పరిశుద్ధాత్మ దేవుడే నాకు తోడుగా ఉన్నాడనే ధైర్యము కలిగి విస్తరిల్లుచు అనేక ఆత్మలను రక్షిస్తూ సంఘములుగా కట్టబడి ఈ సంఘము ఏమవ్వాలంటున్నాడు? ప్రభు రాకడకై సిద్ధపాటు కలిగి 10 మంది కన్యకులు ఉన్నారు. దానిలో సిద్ధపడిన వారు ఎంతమంది? 5 మంది మాత్రమే. మిగిలిన 5 మంది విడువబడ్డారు. 5 మంది ఏమయ్యారు? వాళ్ళు తమ దివిటీలు ఆరిపోకుండా ఏం చేశారంటే సిద్ధిలలో నూనె సమృద్ధిగా తెచ్చుకున్నారు. తమ ఆత్మ దివిటీలు ఆరిపోకుండా నేటి దినాల్లో సంఘముగా కూడి ఆరాధిస్తున్న ఆయా సంఘాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆత్మ దివిటీలు ఆరిపోకుండా దాన్ని ఏం చేయాలంటున్నాడు? దేవుని వాక్యమనే నూనె చేత మీ హృదయాలను నింపుకొని సంఘము విషయములో మీ వంతు సహాయ సహకారాలు అందిస్తూ సంఘ కాపరికి అన్ని విషయాల్లో పరిచర్యలో సహకరిస్తూ ఈ సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తం మీరందరూ కూడా ప్రార్థన చేయాలని తెలియజేస్తూ ఈ సంఘమునకు శిరస్సైనటువంటి క్రీస్తు మాట వింటూ వాక్యానుసారంగా ఆత్మీయ జీవితములో బలపరచబడుచు వెలుగుమయమైనటువంటి జీవితాలు జీవిస్తూ ప్రభువుకు ఇష్టలుగా, యోగ్యులుగా, సిగ్గుపడనక్కర్లేని క్రైస్తవులుగా క్రీస్తును ఆరాధిస్తూ క్రీస్తు రాకడకై సిద్ధపడేటువంటి సంఘముగా ప్రభు ఈ సంఘమును తీర్చిదిద్దునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.